కల్తీ మద్య విషయంలో జనాలు ఏమనుకుంటున్నారంటే కొంతమంది ఏమో మరి కూటమి ప్రభుత్వం వాళ్ళు చేశారంటున్నారు, కొంతమంది ఏమో మరి ఎవరికి వచ్చిన మాట వాళ్ళు చెబుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఏమో వైసీపీ వాళ్ళు చేశారంటున్నారు, ఒక్కొక్కళ్ళు ఏమో కాదు కొడతానే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు కదా దీని వెనకాల. మరి వాళ్ళ పేర్లు బయటికి రాకుండా ఏదో వాళ్ళు చేశారు. కూటమి వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు దగ్గరుండి అంటున్నారు. ఆ మాట నమ్ముతారు జనాలు? అధికారంలో ఉన్నది పొజిషన్ లేదు ఇవాళ. ఎందుకంటే ఇట్లాంటివి చాలా జరిగినాయి, చాలా చూశారు. జనం కూడా అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు ఎవళ్ళు ఏంటనేది. దాంట్లో అది కలిసింది, దీంట్లో ఇది కలిసింది అన్నారు. ఆ కేసులన్నీ పోయినాయి. మరి ఇవాళ ఇది కూడా ఇంతే, అంతేనా? దీని పొజిషన్ కూడా ఇంతే. జోగి రమేష్ చేపించాడు అంటున్నారు, కూటమి మీద బురద ఇట్టని అంటున్నారు. రోజు ఛానల్లో వస్తుందిగా జోగి రమేష్ పెట్టాడు, జోగి రమేష్ నన్ను పెట్టాడని. అసలు అతను ముందే ఒప్పుకున్నాడంట. అక్కడ ఏదో ఊర్లో ఉన్నాడు కదా, ఆఫ్రికాలో ఉన్నాయన ముందే ఒప్పుకున్నాడు నన్ను కూటమి ప్రభుత్వం వాళ్ళే చేపించారని. ఇక్కడికి వచ్చినా మరి ఏదో బెదిరించి పోలీసు వాళ్ళు బెదిరించి చెప్పించారని నాకు అని. జోగి రమేష్ కూడా అదే అంటున్నాడు, ఆయన బెదిరించారు అందుకే ఆయన నా పేరు చెప్పాడు, ఇది కావాలని నా మీద కుట్రని అంటున్నాడు ఆయన. జోగి రమేష్ కూడా అదే అన్నాడు. ఇప్పుడు నా మీద కుట్ర చేసి ఇది చేయాలని చూశారు కానీ నేనేం అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు, నాకు తెలీదు. వాళ్ళు ముందు కరెక్ట్ గానే చెప్పాడు. ఆయన ఇక్కడికి వచ్చినాకే ఆయన్ని మబ్బి పెట్టి నన్ను ఇది చేశారని ఆయన చెబుతున్నాడు. మరి ఎవరి మాట ఎట్ట అవుతుందనేది తర్వాత ఆలోచించాలి. అది ఇప్పుడు కూటమి అధికారంలో ఉందండి, వైసీపీ వాళ్ళు కల్తీ చేయడం కుదురుద్దా? సాధ్యం అసలు? అది కుదురుద్ది. అది ఇప్పుడు 17 నెలలు అవుతుంది మన ప్రభుత్వం వచ్చి. మరి మన ప్రభుత్వం వాళ్ళు ఎవరు ఊరుకోరు కదా. ఇలా కల్తీ మద్యం జరుగుతుందంటే ఎక్కడైనా ఎవరో ఒకళ్ళు ఇది ఇక్కడ పలానా చాటు జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతుందని ఎవరో ఒకళ్ళు చెబుతారుగా. మరి 17 నెలల మట్టి ఏమయ్యారు వీళ్ళంతా? మేము పట్టుకున్నాం దొంగలని అని అంటున్నారేంటి కూటమి వాళ్ళు? పట్టుకుంటే దొంగలేరి నానా, దొంగలు చూపియాలిగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు పట్టుకున్నారు కరెక్టే, మరి చూపియాలిగా. ఇక పలానా అతను ఇతను చేశాడు అని చూపియాలిగా మనకి. మరి అవి చూపించకుండా మబ్బి పెడితే శుభ్రం ఉంది. సరే, ఈ కల్తీ విషయం బయటపడేసరికి తప్పించుకోవడానికి వైసీపీ వాళ్ళు ఇరికేస్తున్నారు అని వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. అది నమ్మేదట్టు ఉంది అదేమన్నా? అది కూడా అది ఎవరు నమ్మటానికి లేదు నాన్న. ఇలా ఇప్పటికి కనీసం ఎన్నో జరిగినాయి ఇట్లాంటివి. అన్నిటిలో కూడా ఏది నిజమనే తేళ్ళ. ఆధారాలతో చూపిస్తే ఏదన్నా పలానా ఆధారాలతో జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని కేసులు వేసినా అన్ని ఊరినే పోయింది. మరి ఇది అంతే అవుద్ది శివరాఖరికి. లిక్కర్ స్కామ్ అన్నారు, తిరుపతి లడ్డు అన్నారు. ఇవన్నీ మామూలేనయ్యా, పోయినట్టే అయినట్టేనా? ఏమీ ఉండదు. ఏదో మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉంటే చెల్లుద్దని చేయటమే తప్ప ఏమి లేదు అందులో. ఈ కల్తీ లిక్కర్ బయటకు వచ్చిన కాడి నుంచి జనాలు ఏమైనా భయపడుతున్నారా, మాట్లాడుకుంటున్నారా? అంటే ఎవడు తెలుసు ఇప్పుడు అంటున్నారు ఏది నీ అమ్మ ఎన్నాళ్ళ బట్టి మనం తాగింది ఈ ముందర తాగింది, అందుకని ఈ వాసన వస్తుంది ఆ వాసన వస్తుంది అని ఇప్పుడు అనుకుంటున్నారు జనాలు. అనుకుంటున్నారు. బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయా? బెల్ట్ షాపులు ఊరికి 4-5 ఉన్నాయా? నిజమేనది? నిజమే. అంటే వైసీపీ అంటుంది ఎక్కువ వచ్చేసి బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. గడ్డి కొట్లు అమ్ముతున్నారు, ఇళ్లలో అమ్ముతున్నారు. జగన్ ఉన్నప్పుడు అప్పుడు ఉండే, అప్పుడు లేవని అనకూడదు. అప్పుడు అంటే ఏంటంటే ఎక్కడో ఒకటే అర్ర ఏదో దొరకనట్టుకుంటేవాళ్ళు. అప్పుడు తిరుగుతూనే ఉండేవాళ్ళు, ఎక్స్చేంజ్ వాళ్ళు తిరుగుతూనే ఉండేవాళ్ళు. మరి ఇవాళ వచ్చినా కూడా పట్టుకెళ్తారు. ఏదో వాళ్ళ మామూలు వాళ్ళు తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఓకే.